ఎట్టకేలకు కలల కాంబినేషన్ సెట్ అయింది. 20 నెలల తర్వాత మెగాఫోన్ పట్టిన గురూజీ. వెంకీ త్రివిక్రమ్ల ఓజీస్ ఎంటర్టైన్మెంట్ షురు. జోనర్ ఏంటి? నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వర్లను బీట్ చేస్తుందా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విక్టరీ వెంకటేష్ అండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయనున్నటువంటి సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. #వెంకీ77 అండ్ #వెంకటేష్ త్రివిక్రమ్ అనేటువంటి వర్కింగ్ టైటిల్స్తో ఈ మూవీని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే లేటెస్ట్గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా బుధవారం పట్టాలెక్కినట్లు కూడా నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. తన ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు. 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు. అందరికీ ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్తో చేతులు కలిపారు. ది ఓజీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరోసారి ఆ మ్యాజిక్ను రీక్రియేట్ చేయడానికి సెట్స్ పైకి వచ్చారని రివీల్ చేశారు. ఈ సందర్భంగా సెట్స్లో వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి దిగినటువంటి ఫోటోను షేర్ చేసుకున్నారు. అయితే హీరో వెంకటేష్, రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాసులది మరుపురాని కాంబినేషన్. త్రివిక్రమ్ రచనతో వెంకీ చేసినటువంటి నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిపోయాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. అయితే ఇప్పటికీ ఈ సినిమాలు టీవీలో వస్తే డీసెంట్ టీఆర్పీ రాబెడుతూ ఉంటాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అండ్ దాని తర్వాత వెంకీ కామెడీ టైమింగ్ ఆడియన్స్ను విపరీతంగా నవ్విస్తుంటాయి. అందుకే వీరిద్దరి కాంబోలో ఒక సినిమా పడితే బాగుంటుందని ఫ్యాన్స్ చాలా ఏళ్ళుగా కోరుకుంటున్నారు. ఇన్నాళ్ళకి ఈ కాంబో సెట్ అవడంతో అందరిలో కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే డైరెక్టర్గా మారాక త్రివిక్రమ్తో వెంకీ సినిమా చేయాలని ఫ్యాన్స్ కూడా చాలామంది ఆశపడ్డారు. ఇందుకు గతంలో ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒక సినిమాను అనౌన్స్ చేశారు కూడా, కానీ అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. దాని తర్వాత ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఎప్పటికీ ఈ కాంబినేషన్లో సినిమా ఉండదేమో అనుకున్నారంతా. త్రివిక్రమ్ సినిమాల లెవెల్ మారిపోవడమే అందుకు కారణం కూడా కావచ్చు. గుంటూరు కారం తర్వాత గురూజీ అల్లు అర్జున్తో ఒక మెగా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది క్యాన్సిల్ కావడం, ఆ కథే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళడం అండ్ ఆ సినిమా పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉండడంతో మధ్యలో అనూహ్యంగా వెంకీతో త్రివిక్రమ్ సినిమా తెరపైకి వచ్చింది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడంలోనూ కొంత ఆలస్యం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ కళల కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ నాగవంశి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వెంకీ త్రివిక్రమ్ కలిసి ఉన్నటువంటి ఫోటోను షేర్ చేస్తూ 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్ళీ సెట్స్లో అడుగు పెడుతున్న విషయాన్ని ప్రకటించారు నాగవంశి. అందరి ఫేవరెట్ వెంకీతో త్రివిక్రమ్ జట్ట కట్టారని అండ్ దాని తర్వాత తెరపైకి మళ్ళీ ఒక మ్యాజిక్ని చూడబోతున్నామని కూడా నాగవంశి చెప్పడంతో ఇది నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వర్ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగే ఉండబోతుందని కూడా తెలుస్తుంది. బట్ ఏదేమైనా వీళ్ళిద్దరు కాంబోలో సినిమా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. బట్ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఈ సినిమా అనూహ్యంగా తిరిగి ఫైనల్గా అటు త్రివిక్రమ్ ఇటు వెంకీ ఇద్దరు కాంబో పర్ఫెక్ట్గా సెట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని డెఫినెట్గా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సంక్రాంతి కాదు, 2027 సంక్రాంతి కన్నా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇది అఫీషియలా కాదో తెలియదు, కానీ మేబీ అంతకంటే ముందే రావచ్చన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ ఎట్టకేలకు అటు త్రివిక్రమ్ ఇటు వెంకీ వీళ్ళిద్దరి కాంబో డెఫినెట్గా స్టిల్ ఎవర్ గ్రీన్ కాంబో అనే చెప్పాలి. అది రైటర్గానే అంత సక్సెస్ రేట్ ఉంటే ఇప్పుడు ఇక డైరెక్టర్గా త్రివిక్రమ్ ఏం మ్యాజిక్ చేయబోతున్నారు వెంకీతోటి అని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ త్రివిక్రమ్ అండ్ వెంకీ సినిమాలు అంటేనే దాని తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. బట్ ఇలాంటి జనరేషన్స్లో మరి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేటువంటి ఎలాంటి స్టోరీ తీయబోతున్నారు అండ్ దాంట్లో సాంగ్స్ ఏంటి, దాని తర్వాత పంచ్ డైలాగ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీగా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో మరి ఈ కాంబోపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.